మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. 4వ మాట, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేకలు వేసెను. మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివిని అని అర్థము. ప్రభు సన్నిధిలో చదువుబడినటువంటి లేఖన భాగమును మనం గమనించినట్లయితే మనకు చక్కగా 4వ మాటలో ఉన్నటువంటి గొప్ప సత్యము, గొప్ప మాట మనకు కనబడుతూ ఉంది. 4వ మాట యేసు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మాట ఏమిటంటే, ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, నా దేవా నా దేవా ఏలీ ఏలీ లామా సబక్తానీ అన్న మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేవిడిచితివని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టినందుకు బాధపడలేదు, తిట్టినందుకు బాధపడలేదు, కోడాలతో కొట్టినందుకు బాధపడలేదు, భారమైన సిలువను వీపులపై వేసినందుకు బాధపడలేదు, వస్త్రహీనుడిగా చేసినందుకు బాధపడలేదు, కోడాలతో కొట్టినందుకు, భారమైనటువంటి సిలువ వేసినందుకు, తలపైన ముళ్ళ కిరీటము పెట్టి రెల్లుతో కొట్టినందుకు బాధపడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు బాధపడుతున్నటువంటి సందర్భం ఏమిటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివే. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బాధ, వేదన, దుఃఖము, నిట్టూర్పు ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ ఏ విషయంలో బాధపడుతున్నాడంటే, పరలోకపు తండ్రి విడిచాడు అని. గెత్సేమనే తోటలో బంధించి, యెరూషలేము పురవీధులలో ఈడ్చి, ప్రేతోరం అనే ప్రార్థనా మందిరములో బంధించి, భారమనే సిలువను వేసి గోల్గొతా కొండపైకి వెళ్ళేంత వరకు మోసుకొని వెళ్ళాడు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉమ్మి వేసినా, గడ్డ పిడికలు లాగినా, కోడాలతో కొట్టినా, పిడికిలతో కొట్టినా, వస్త్రహీనుడిగా చేసినా, ఈడ్చుకొని వెళ్ళినా, లాగినా, ఏ సమయంలో కూడా యేసు ప్రభుల వారు రవంత కూడా బాధపడలేదు, లేక కృంగిపోలేదు, దిగులు చేయలేదు. కానీ కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విషయంలో, ఏ సందర్భంలో ఆయన బాధపడుతున్నాడంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఎందుకు పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారిని చెయ్యి విడిచాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఎందుకు ఆయనను చెయ్యి విడిచాడంటే, సర్వలోక మానవాళి యొక్క పాప భారం అంతా కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. కాబట్టి సకల మానవాళి పాప భారం అంతా కూడా ఆయన మీద వేయబడిన గనుక, ఆయన పాపులలో చేర్చబడ్డాడు గనుక, పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారిని అలాగున చేయి విడిచాడు. దేవుని యొక్క బిడ్డలారా, మనం ఎప్పుడైనా నా దేవా నా ఇంటిని, నా కుటుంబాన్ని నన్ను విడిచిపెట్టకయ్యా అని ఎప్పుడైనా మనం కోరుకున్నామా? విడిచిపెట్టావని ఎప్పుడైనా బాధపడ్డామా? బైబిల్లో దావీదు గారు అంటారు చూడండి, కీర్తన గ్రంథములో మనం చూసినట్లయితే దావీదు గారు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. చూడండి 22వ కీర్తన 1వ వచనం, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నువ్వేలా దూరముగా ఉన్నావు.
దేవుడిక బిడ్డలారా, దేవుడు దూరమయ్యాడని పరలోకపు తండ్రి దూరమయ్యాడని పరలోకపు తండ్రి విడిచిపోయాడని యేసుక్రీస్తు ప్రభుల వారు, దావీదు గారు వేదన. మనకైతే మన బంధువులు విడిచిపోయారని, మన చుట్టాలు విడిచిపోయారని, మన తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయారని, లేకపోతే వాళ్ళు వీళ్ళు దూరంగా ఉన్నారని విడిచిపోయారని మనకు బాధ. దేవుడు దూరమయ్యాడు, దేవుడు విడిచిపెట్టాడని కొందరికి రవ్వంత కూడా బాధ ఉండదు. ఎంతసేపు ఉన్నా నా అన్న దూరమయ్యాడు, లేకపోతే నా తమ్ముడు దూరమయ్యాడు, నా భార్య, పిల్లలు, కుటుంబము, సంసారము, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు నన్ను విడిచిపెట్టారు, నేను ఒంటరిగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలతో, అపోహలతో ఉన్నారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా, విడిచిపెట్టలేదా, దేవుడు నాతో ఉన్నాడా, దేవుడు లేడా, ఒకవేళ దేవుడు లేకపోతే నేను ఉండగలనా, నేను బ్రతకగలనా, నేను జీవించగలనా, నేను విశ్వాసములో, భక్తిలో, ప్రార్థనలో, ఆత్మీయతలో నేను కనీసము జీవించగలనా, విశ్వాసిగా ముందుకు సాగగలనా? మోషేతో ప్రభు అంటాడు, నేను మీతో పాటు రాను మోషే, మీరు వెళ్ళండి అని దేవుడు మోషేతో అంటే, లేదు ప్రభువా, నీవు మాతో కూడా రాకుండా మేము ఒక అడుగు కూడా ముందుకు వేయము. హల్లెలూయా. లేదు ప్రభు, లేదు మోషే, వీళ్ళు నా మాట వినటం లేదు, వీళ్ళు లోబడిన ప్రజలు, వీళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు, తినేకాడ త్రాగేకాడ సనిగేవారు, గొనిగేవారు. మోషే అంటాడు, ప్రభువా, జీవగ్రంథములో నా పేరు తీసివేయి కానీ, జీవగ్రంథములో నా పేరు ఉండకుండా తొలగించు కానీ నీవు నాతో రా, నేను మీతో రాను అన్న మాట మాత్రము నువ్వు చెప్పొద్దు. హల్లెలూయా. ఎందుకంటే నీవు లేకుండా మేము ఏమి చేయలేం ప్రభువా. నీవు మమ్మల్ని విడిచిపెట్టొద్దు, నీవు మాతో ఉండాలి, నీవు మాతో రావాలి. మా పనిలో, ఉద్యోగములో, వ్యాపారములో, మా ప్రయాణములో నీవు మాతో ఉండాలి అని మోషే గారు కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, నాలుగో మాటగా ప్రభుల వారు నీకు నాకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, యేసు ప్రభుల వారికి దూరముగా, యేసు ప్రభుల వారికి వేరుగా ఆయన మనల్ని విడిపోయినప్పుడు మనం వెంటనే యేసయ్యను కోరుకోవాలి, వేడుకోవాలి. అయ్యా, నీవు నన్ను విడిచిపెట్టొద్దు, నువ్వు నాతో ఉండాలి, నువ్వు లేకుంటే నేను లేనయ్యా, నువ్వు లేకుంటే నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకుంటే నేను జీవించలేనయ్యా, నువ్వు లేకుంటే నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేను ప్రభు అని యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రతిరోజు నువ్వు నాతో రావాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నన్ను విడిచిపెట్టద్దయ్యా. బంధువులైనా, చుట్టాలైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా, లోకమంతా నన్ను విడిచినా నీవు నాతో ఉండాలి అని మనము ప్రతిరోజు దేవుని సన్నిధిలో కోరుకోవాలి, వేడుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాతో ఉండాలి ప్రభువా, పొలానికి వెళ్ళేటప్పుడు నువ్వు నాతో ఉండాలి ప్రభువా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వు నాతో ఉండాలి ప్రభువా. మనము లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు వేసే ప్రతి అడుగులో యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో ఉండాలి అని మనము ఖచ్చితంగా మనము దేవుణ్ణి కోరుకోవాలి. ఎందుకంటే ఆయన లేకుండా మనం ఏమాత్రము లేము. ఒక క్షణము కానీ, ఒక దినము కానీ, ఒక గడియ కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా మనము ఏమాత్రము సంతోషంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా ఏమాత్రము మనము బ్రతకలేము అన్నటువంటి సత్యాన్ని మనము ఖచ్చితంగా గ్రహించాలి. లోకములో ఎవరు ఉన్నా లేకపోయినా క్రీస్తు మనతో ఉంటే చాలు అన్నటువంటి సత్యాన్ని మనము ఖచ్చితంగా గ్రహించేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టేటువంటి వాడు ఏమాత్రము కాదు. హల్లెలూయా. నిమిషము మాత్రమే నిన్ను విడిచిపెడుతుంది కానీ గొప్ప వాత్సల్యంతో నీకు కృప చూపేదనని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. హల్లెలూయా. నిమిషము మాత్రమే.
నిన్ను విడిచిపెడుతుంది కానీ గొప్ప వాత్సల్యతో నీకు నాకు ఆయన కృప చూపే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో యేసుప్రభుల వారు మనతో ఉండాలని ఆయనను మనము ప్రతి క్షణంలో నిద్రలోకి వెళ్ళేటప్పుడు, నిద్రలో నుంచి లేచిన తర్వాత ప్రతి సమయ సందర్భంలో దేవా నువ్వు నాతో ఉండాలి, నన్ను విడవద్దయ్యా, నన్ను ఎడబాయవద్దయ్యా అని మనం కోరుకున్నట్లయితే ఈయన బైబిల్లో రాయబడి ఉంది, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. అయితే మనము దేవుని సన్నిధిలో కోరుకునేటువంటి వారిగా ఉండాలని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కనికరములైన మా నాయన యేసయ్య, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 4వ మాటగా నాయన మాతో మాట్లాడిన గొప్ప మాటను బట్టి స్తోత్రాలు. లోకములో ఎవరు విడిచిపెట్టినా మీరు మాతో ఉండాలి, మా ప్రక్కలో ఉండాలి, మా ఉద్యోగములో, పనిలో, ప్రయాణములో, వ్యాపారములో, ప్రతి విషయంలో కూడా మాతో ఉండాలి, మమ్మల్ని విడవకుండా మాతో ఉండాలని మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ అతన్ని ముందున్నటువంటి మాటలు కూడా ధ్యానిస్తూ ఉండగా మాతో తోడుగా ఉండుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో సహోదరుడు రమేష్ ముందుకు వచ్చి ఒక